పీలేరు నియోజకవర్గ ప్రజలకు నీళ్ళిచ్చి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతా ఎమ్మెల్యే నల్లారి కిషోర్. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శ్రీశక్తి విజయోత్సవ సంబరాలు నిర్వహించగా భారీ ఎత్తున మహిళలు, టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 60 సంవత్సరాలకు పైగా తమ కుటుంబం 15 సార్లు ఎన్నికల్లో పోటీ చేయగా 9 సార్లు విజయం సాధించినట్టు తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను ఏడాది కాలంలోనే అమలు చేసినట్లు తెలియజేసి పీలేరు ప్రజలకు అమలవుతున్న సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ విషయం తెలియజేయడానికి ఈ సభకు మహిళలను పిలిపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి వచ్చిన మహిళలు, కూటమి శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, నల్లారి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కుటుంబము 9వ ఎమ్మెల్యేగా అయినాం. మా తండ్రి గారు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు 62లో ఎమ్మెల్యే తల్లి. ఈ ఎవరు పుట్టినలేదేమో 63 ఏళ్ల ముందు ఎమ్మెల్యే అయిన మా తండ్రి కిరణ్ కుమార్ రెడ్డి మా అన్న 4 సూళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రోజు ఆయన పైన ఉంటే కూడా మీ ఇక్కడ ఉండే నాయకులు మీరందరూ కూడా ఎంతో కష్టపడి నియోజకవర్గంలో ఏమేం కావాలన్నీ మేము కష్టపడి ఇక్కడ ఉండే నాయకులు మీరు అంతా ఆ రోజు సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ అన్ని చేయడం జరిగింది. పైన అధికారం ఉంటే సరిపోదు తల్లి, కింద పనిచేసేవాడు కావాలా. ఈ రోజు ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ మనమంతా కూడా కష్టపడుతున్నాం కాబట్టి ఈ రోజు ఇవన్నీ కూడా శాంక్షన్ అవుతున్నాయి. మొన్ననే సబ్స్టేషన్ కూడా 4 సబ్స్టేషన్ శాంక్షన్ అయినాయి. పీలేరులో కూడా గుండ్రేపల్లి ఒకటి, దొడ్డిపల్లి ఒకటి ఓపెన్ కూడా చేయడం జరిగింది. సాగరేపల్లి ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. గుట్టపాలెం ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. సబ్స్టేషన్ కూడా మనము ఈ సంవత్సరంలో 4 సబ్స్టేషన్ శాంక్షన్ చేయించినాం. వైసీపీ టైంలో 5 ఏళ్ళు ఒక సబ్స్టేషన్ ఇచ్చిందా మన నియోజకవర్గానికి. ఈ రోజు మొదటి నుంచి ఒక ప్రణాళికంగా ముందుకు పోయినాం కాబట్టి ఈ రోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు మొన్న ఎలక్షన్ లో మంచి మెజారిటీ ఇచ్చినారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటా. నా బాధ్యత అధికారం వచ్చిండేది మనం మీకు సేవ చేసేదానికి, భూదంతాలు చేసేదానికి, అరాజకాలు చేసేదానికి, తర్వాత అక్రమాలు చేసేదానికి, ఊరోళ్ళు భూములు కొట్టేసేదానికి, లిక్కర్ వ్యాపారం చేసేదానికి కాదు. మాకు ఓట్లు వేసిండేది ప్రజలకు సేవ చేసేదానికి, మీకు వీలైతే మంచి చేసేదానికి. కాబట్టి మేము అదే మా తండ్రి గారు మాకు నేర్పించారు. ప్రజలతో మనం ఎట్లుండాలా, ఏ విధంగా మనం ప్రవర్తించాలా, ఏ విధంగా మనకు అధికారం ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉండాలా.